హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, అక్కడ పౌడర్ చూపించాను కదా ఫ్రెండ్స్ చిన్న గిన్నెలోన. అక్కడ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ధనియా పౌడరు, కొద్దిగా జీలకర్ర పౌడరు. ఆ మసాలా కూడా తక్కువే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, ఆ తర్వాత ఎగ్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్. అలాగే ఇంకా కారం, చిన్న ఉప్పు, చిన్నది సాల్ట్ అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చేసే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి వేడిగా అప్పటికప్పుడు అడిగారనుకోండి, ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మంచిగా కడాయి పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా హీట్ అయిన తర్వాత మంచిగా ఇంకేం వేయాలి ఫ్రెండ్స్, మనము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నమాట. చూడండి, అక్కడ ఆవాలు జీలకర్ర వేసేసాను. అవి చిటపటలు ఆడుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 ఫ్రెండ్స్, వాటిని కూడా వేసేసాను. అందులోకే మనం తీసుకున్న ఎగ్స్ అయితే పగలగొట్టి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక ఇద్దరు అయితే తినొచ్చు ఫ్రెండ్స్. నేను చేసే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒక ఇద్దరికి సరిపోతుంది అనమాట. 5 ఎగ్స్తోన ఒక ఇద్దరు బాగా తినొచ్చు అనమాట. సో అందులోకి తీసుకున్నవి ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ వేసేసాను. తర్వాత కరివేపాకు వేసేసాను. ఇప్పుడు సాల్ట్ ఫ్రెండ్స్, మీ కారానికి తగ్గినట్టు వేసుకోవాలన్నమాట. మీరు కారం బాగా తింటే కొంచెం వేసుకోండి బాగానే. తర్వాత సాల్ట్ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అందులో ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మంచిగా అయితే అన్నీ మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత వేడిగా అప్పుడే తయారు చేసి పెట్టుకున్న రైస్ ఫ్రెండ్స్, నేనైతే వైట్ రైస్ తీసేసుకొని అందులో వేసేసుకొని మంచిగా అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో పిల్లలు మధ్యాహ్నం వచ్చేసరికి మమ్మీ మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టు అన్నారు. సో అందుకనే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా అయితే నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా చూడండి ఎలా కలుపుతున్నాను కదా, మంచిగా వైట్ రైస్ అనమాట. ఇక్కడ అంతా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకున్నాం అనుకోండి, అంతా కలిసిపోతుంది ఫ్రెండ్స్. కింద మంట అలాగే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లో ఫ్లేమ్లోనే అయితే మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం మంచిగా ప్లేట్లోనే ఒకటే సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ చందుని, ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్తోన కనుక మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినట్టయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి తయారు చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు మమ్మీ సూపర్గా ఉంటుందనేది వేస్తే లొట్టలు వేసుకుంటా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.